ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయము కర్మయోగము కృష్ణ భక్తి భవన్లో కర్మ. దీనిలో 5 శ్లోకాల యొక్క సారాంశము, మానవుడు ముక్త స్థితిని పొందడానికి చేయవలసిన కర్మలు, వాటి వల్ల ఫలితాల గురించి తెలుసుకుందాం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైంద్రియైరపి యోగినః కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. 12వ శ్లోకం. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. 15వ శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం న చైవా సుకృతం విభూ అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య వేషధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ బులో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरमिताय भगवान की जय. సమవేత భక్త బృంది की जय. ఈరోజు మనం చర్చించబోయేది, మనందరం కూడా భౌతిక ప్రపంచంలో బద్ధ స్థితిలో బంధింపబడి ఉన్నాము. ఈ బంధనాల నుంచి ఎలా విముక్తులం అవ్వాలా, ముక్త స్థితికి ఎలా చేరుకోవాలా అంటే, లైక్ ఎట్లయితే పక్షులు వినీల ఆకాశంలో స్వేచ్ఛగా అలా తిరుగుతూ ఉంటాయి. సో మేత మేయడానికి వాటి ఇష్టమైన పంట పొలాలకు వెళ్తూ ఉంటాయి. అదే ఒక పక్షి లైక్ రామచిలక ఉందనుకుందాం. రామచిలక ముక్త స్థితిలో అయితే తన ఇష్టమున్న చెట్టు మీదకి వెళ్ళి ఇష్టమున్న పండును తింటూ ఉంటది. బద్ధ స్థితిలో అయితే ఆ ఎవరి దగ్గర బందీ అయి ఉందో ఆ యజమాని ఏదైనా పెడితే తింటుంది, నీళ్లు తాగిపిస్తే తాగుతుంది తప్ప ఇంకేమీ చేయలేదు. అదే విధంగా మనందరం కూడా ఈ దేహం అనే నవ ద్వారాలతో కూడుకున్నటువంటి ఈ దేహంలో బందీ అయి ఉన్నాము. మరి ఈ దేహ బంధనాల నుంచి, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనే బంధనాల నుంచి మనము విముక్తం అవ్వాలంటే ఎటువంటి కర్మలు చేయాలా అనేది మనం ఈరోజు చూద్దాం. సో మానవులలో 4 రకాలైనటువంటి యోగులు ఉంటారు. ఒకరు కర్మయోగులు, 2 జ్ఞానయోగులు, 3 ధ్యాన యోగులు, 4 భక్తి యోగులు. ఈరోజు భక్తి యోగులు ఎలా జీవిస్తారనేది మనకు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఈ భౌతిక ప్రపంచంతో సంగతం అంటే అటాచ్మెంట్, సంబంధాన్ని విడవడానికి మనం బంధనాలు విడిపించుకోవాలంటే ఏం చేయాలి?
లైక్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎవరికైనా ఆ చాలా ఘోరమైనటువంటి నేరం చేశారు, వాళ్ళకు యావత్ కారాగార శిక్ష పడ్డది అనుకోండి, యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. సో వాళ్ళకు మరి జీవితం అంతా ఇక జైల్లోనేనా అని అనుకుంటాడు, ఇది ఇక్కడేనా నా జీవితం. కానీ ఒక ఆ జైలర్ అంటాడు, లేదు లేదు, ఇక్కడ చాలా డిసిప్లిన్ గా ఉంటే, అంటే ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలను చక్కగా పాటించి ప్రభుత్వాన్ని మెప్పిస్తే మీకు త్వరగా కూడా ఈ జైలు నుంచి విముక్తై మీరు మీ ఫ్యామిలీతో ఆనందంగా ఉండొచ్చు అంటారు. మరి ఏం చేయాలా సార్, ఎటువంటి కర్మలు చేయాలా? సో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఆ జైలు సిబ్బంది చెప్పిన విధంగా నడుచుకోవాలా, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ అంటే అక్కడ పనిష్మెంట్ త్వరగా ముగించాలంటే ఎలా అయితే వాళ్ళు చేసే కర్మలు ప్రతిది కూడా ప్రభుత్వానికి మెప్పును, ప్రభుత్వానికి సంతోష పెట్టే విధంగా ఉండాలి. ఇక్కడ కూడా మన యొక్క ఈ బంధనానికి కారణమైనటువంటి ఆ మలినము శుద్ధి పడే విధంగా మనం కర్మలు చేయాలి. ఏ విధంగా? ఆ మన యొక్క ఇంటెన్షన్ ఏంటి? మన లోపల ఎన్నో మలినాలని, ఆ మలినాలను శుభ్రపరుచుకునే తొలగించుకునే ఉద్దేశంతో దేహముతో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో పనిచేస్తాను. అన్నిటితో పనిచేస్తాను, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో. లక్ష్యం ఏంటి? నా లోపల ఉన్నటువంటి అనంత కాలం నుండి వస్తున్నటువంటి ఆ మలినాలను తొలగించుకోవడానికి. దానికి భాగవతంలో ఏం చెప్తారు? నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం. దాంట్లో భగవంతుడు ఈ మలినాలను తొలగించుకునే ప్రక్రియనే భక్తి యోగం అంటారు. అది నవదా భక్తి. 9 రకాలటువంటి భక్తి ప్రక్రియలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది మొదటిది శ్రవణం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాం? మానవుడు కృష్ణ భక్తి భావనలో మన యొక్క ఇంద్రియ ప్రీతి కొరకు పని చేసినప్పుడు ఆయన మన ఇంద్రియాల కొరకు పని చేస్తే మళ్ళీ బందీ అవుతాము. ఇంద్రియాల కొరకు కాకుండా ఇదే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, దేహాన్ని కృష్ణ భక్తి భావన అంటే కృష్ణుడి ప్రీత్యర్థం ఒకవేళ ఉపయోగించినట్టు అయితే ఈ భౌతిక కల్మశాల నుండి మనం విడిబడి పవిత్రం అవుతాం. మన ప్రతి కర్మ పవిత్రంగా మారుతుంది. అటువంటి కర్మల యొక్క ఫలాలు మనకు కలగవు. అర్థమైందా? సపోజ్ ఎగ్జాంపుల్, ఈ హైవేలలో టోల్ ఉంది, లేకుంటే చెక్ పోస్ట్ ఉంది. చెక్ పోస్ట్ దగ్గర ఆ చెక్ పోస్ట్ అథారిటీ వాళ్ళు కొన్ని లారీలు కానీ వాళ్ళ దగ్గర పర్మిట్స్, లైసెన్స్ చెక్ చేసి వసూలు చేస్తారు. అది ప్రభుత్వం యొక్క చిట్టి ఇచ్చి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. కానీ ఎవరన్నా డూప్లికేట్ వాళ్ళు రోడ్డు మీద ఒక కర్ర పెట్టి మేము కూడా చెక్ పోస్ట్ అని వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తూ డూప్లికేట్ ఏమన్నా చిట్టీలు ఇస్తా ఉన్నారు అనుకోని, అప్పుడు ఏమవుతుంది? అరే పలానా దగ్గర వాళ్ళు వేషాధరణ వేసుకొని కలెక్షన్ చేస్తున్నారంటే నిజమైన అథారిటీ పోయి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపిస్తారు. కాబట్టి ఇక్కడ అంటే బందీ అవుతారు. మనం కూడా దేహ సుఖాల కొరకు పని చేస్తే బందీ అవుతాము. చూడండి, అక్కడ ఇద్దరు కలెక్షన్ చేస్తున్నారు. ఒకరేమో డూప్లికేట్, తన దేహ అంటే తన సొంత భోగాలకు ఆ డబ్బు వాళ్ళ ఫ్యామిలీకి తనకు ఉపయోగించుకోవడానికి. అదే కలెక్షన్ ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్నారు. దేని కొరకు చేస్తున్నారు? వాళ్ళు ప్రభుత్వం కొరకు చేస్తున్నారు. ప్రభుత్వం కొరకు చేస్తున్నప్పుడు ఎప్పటికీ భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు అదే పని బంధ విముక్తులు. ఆ కర్మలు కలెక్షన్, డబ్బులు వసూలు అనే కర్మ అథారిటీ ఎవరైతే ప్రభుత్వం నియమించిన ఉద్యోగస్తున్నారో వాళ్ళు ఆ కర్మ ఫలం పట్ల ఏమి ఫలాలు వాళ్ళని టచ్ చేయవు. అదే వాళ్ళ సుఖాల కొరకు ప్రభుత్వ ప్రతినిధులు కాకుండా ఈ దేహ ప్రతినిధులుగా వాళ్ళు వసూలు చేస్తారో వాళ్ళు ప్రభుత్వం చేత శిక్షింపబడతా ఉంటారు వాళ్ళు అని మనకి ఇక్కడ బోధిస్తున్నారు భగవంతుడు. సో ఇక్కడ మనం డే టు డే లైఫ్ లో కర్మలు దేని ద్వారా చేస్తుంటా ఉంటాము? జనరల్ గా దేహంతో, మనసుతో, బుద్ధితో,
వాక్కుతో మనము కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మలు కృష్ణ భక్తి భావనలో, అంటే మన చైతన్యం, భావనని చైతన్యం దేని కొరకు? కృష్ణ భక్తి, కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒకవేళ మనము కర్మలు చేస్తే చూడండి, అవి మేమి చూడడానికి వ్యక్తులు, ఇతర వ్యక్తులు చూడడానికి భౌతికమైనటువంటి ఆ కలాపాల్లాగా అనిపించవచ్చు. లైక్ ఏంటంటే మనం కూడా మన ఇంట్లో మాతాజీలు వంట చేస్తారు, వేరే వాళ్ళు వంట చేస్తారు. సో కృష్ణ భక్తిలో ఉండే మాతాజీలు వంట దేనికి చేస్తారు? ఆ కిచెన్ లో వెళ్లే ముందు, స్టవ్ను ముట్టించే ముందు రాధారాణి ప్రార్థన చేసి ఈ వంట భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి చేస్తా ఉన్నాను, భగవంత్ ప్రీత్యర్థము. అదే వేరే వాళ్ళు చేస్తుంటారు తొందర రే ఇప్పుడు ఈవినింగ్ మా హస్బెండ్ వస్తాడు, పిల్లలు వస్తారు, వాళ్ళ కొరకు వంట చేస్తారు. చూడడానికి రెండు వంటలే, కానీ ఒకటేమో కృష్ణుడి కొరకు చేస్తారు, ఒకటేమో వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేస్తారు. కృష్ణుడికి చేసే ఆ యొక్క కర్మ మనకు ముక్తిని ప్రసాదిస్తుంది. మన కొరకు, మన పిల్లల కొరకు చేసే కర్మ మనకు బంధనాన్ని ఇస్తుంది. ఎందుకు ప్రభుజీ అనొచ్చు. మీరు కర్మ అంటే మీరు ఏం పూజించబోతున్నారు? ధాన్యాన్ని. ఏం పూజించబోతున్నారు? వెజిటబుల్స్ ని. ఏం పూజించబోతున్నారు? ఫలాలను. మరి వాటి కష్టాల్తాన్ని నువ్వు ఒకవేళ నీ సొంత లాభానికి నువ్వు ఉపయోగిస్తే యు విల్ బికమ్ క్రిమినల్, దొంగగా మనని వర్తిస్తారు. కాబట్టి ఇక్కడ మనకు ఆచార్యులు ఎంత చక్కగా చెప్తున్నారంటే, ఈ ఒకటే కర్మ, అలా ఎగ్జాంపుల్స్ ఎన్నో కర్మలు ఉంటాయి. ముక్త స్థితి, బద్ధ స్థితి. మనం ప్రతి కర్మను ఈ దేహాన్ని, ఈ ఎవరు ముక్త స్థితికి వెళ్తారు? ఎవరైతే ఈ దేహంలో ఉండి నేను ఆత్మను, దేహము కాదు. కాబట్టి ఈ ఆత్మ దేహాన్ని ఎవరిచ్చారు? నాకు యజమాని ఇచ్చారు. ఎవరు? భగవంతుడు ఇచ్చాడు. దానికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం ఎవరికన్నా ఒక వెహికల్ కొనిచ్చాం, కారు కొనిచ్చాం, నాయనా నువ్వు ఈ కారు నా కొరకు ఉపయోగించు, నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఇంత కాలానికి ఉపయోగించు, దాని తర్వాత నీకు ఈ కారు నీవు రుణపడవలసిన అవసరం లేదు, ముక్త స్థితికి చేరుకుంటాము అన్నప్పుడు ఆయన ఏం చేయాలా? ఆ యజమాని కొరకే పని చేయాల. సో ఆ యజమానిగా దాని మెయింటెనెన్స్ కు కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడు, అన్ని ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ దేహం అనే వెహికల్ మనకు భగవంతుడు ప్రసాదించాడు. మరి ఈ దేహాన్ని మెయింటైన్ చేయడానికి కావలసినవి భగవంతుడే ఇస్తున్నాడు. మరి ఈ దేహాన్ని ఎవరి కొరకు ఉపయోగించాలా? భగవంతుడు మన యజమాని కాబట్టి భగవంతుడి కొరకు ఈ వెహికల్ ని ఉపయోగించాలా. అలా ఒకవేళ మనం అర్థం చేసుకొని భగవత్ సేవ కొరకు ఉపయోగిస్తే మనం చాలా సులభంగా ముక్త స్థితిలో ఉండగలుగుతాము. ఒకవేళ భగవంతుడికి ఇది, ఈ వెహికల్ భగవంతుడిది అని తెలుసుకుంటే చాలు. అదే ఆ తెలుసుకొని మనము దాని ప్రకారము కర్మలు చేస్తే అది ముక్త స్థితి అంటున్నారు. దాన్ని ఏంటంటే ఈ దేహం దేంతో కూడుకున్నది? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, వీటన్నిటితో కూడుకున్నది. ఇవన్నిటితో మనకు ఏం చేస్తున్నాం? మనం ముఖ్యంగా మనకు కొత్త ధనం ఉంటుంది, మన పూర్వీకులు ఇచ్చింది ఉంటుంది. అందుకే వీటన్నిటితో భగవంతుని సేవ కొరకు ఉపయోగించాలి. అప్పుడు మనం ఏమవుతుందంటే భగవంతుడితో జత కడితే ముక్త స్థితి, భగవంతుడి యొక్క ఈ భౌతిక ప్రకృతితో జత కట్టడం అంటే మనకు సంబంధం ఏర్పడటం, అది బద్ధ స్థితి. కాబట్టి మనందరం కూడా ఈ దేహము పలానా వాళ్ళు ఇచ్చిండ్రు. ఎవరు? భగవంతుడు ఇచ్చాడు. నేను ఆత్మను, నేను కూడా భగవంతుని యొక్క బంధువుని అని ఎప్పుడైతే మనము గ్రహించి కేవలం నేను దేహము అనుకోవటము మిథ్య అహంకారము, నేను ఆత్మని అనుకోవటము సత్య అహంకారం. అహంకారం అంటే అహం ఆకారము, నేను ఆకారము, నేను ఆత్మని అని భావించడము మిథ్య కాదు, నేను దేహాన్ని అని భావించడము మిథ్య. సో ఇక్కడ ఆత్మ అనుకోవడమేమో మిథ్య అహంకార రహితుడు, ఆత్మ అనుకోవడమేమో మిథ్య అహంకారంతో జీవించడం. ఇది ముక్త స్థితి. సో ఇక్కడ ముక్త స్థితిలో ఉన్నటువంటి వాడికి ఏం దొరుకుతుంది, బద్ధ స్థితిలో ఉన్న వాడికి ఏం నష్టం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ శ్లోకంలో. సో ఎవరైతే ఇప్పుడు ఎక్కడ నేను ఆత్మను, ఈ దేహము నా మాట వినవలసిందే, దేని కొరకు?
భగవంతుని సేవించడానికి కొరకు. అందుగురించే ఫిక్స్డ్ మైండ్ అంటే స్థిరమైనటువంటి భక్తి. చాలా మంది ఏం చేస్తారు, పొద్దున ఒక గంట చేస్తారు, మిగతా అంతా తన కొరకు చేసుకుంటారు. రాత్రికి భక్తి అంటే రాత్రికి కుదరదు అంటారు. కానీ అలా కాదు. ముక్త స్థితిలో ఉన్నవాడు వాడు ఫిక్స్డ్ మైండ్, స్టేబుల్ మైండ్, స్థిరమైన భక్తి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే తన యొక్క అన్ని సమస్త కలాపాలను, అంటే భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి, ఎవరైతే నా పైన ఫిక్స్డ్ మైండ్ పెడతాడో వాడు చేసే ప్రతి కర్మ ఫలాలను నాకే సమర్పిస్తాడు. ఆ కర్మ ఫలాలు ఎందుకంటే ఎగ్జాంపుల్ సపోజ్ మనం ఒక డ్రైవర్ కు కారు కొనిచ్చి క్యాబ్ లాగా పెట్టామనుకోండి, ఊబర్లో లేకుంటే దేంట్లో ఓలాలో పెట్టామనుకోండి. కార్ మనది, ఒక డ్రైవర్ని పెట్టాం. ఆ డ్రైవర్ ఏం చేస్తాడండి, సో మొత్తం ఇన్ని అవర్స్ నడిపినందుకు ఒక పర్ డే వాడికి ఇంత ఇస్తాం. కలెక్షన్ మొత్తం ఆన్లైన్ పేమెంట్ చేయమంటాం. లాస్ట్ కిలోమీటర్ చూసుకొని వాడు ఎక్కడెక్కడ తిరిగాడు ఏంటని చెప్పేసి చూస్తాము. వాడు మొత్తం పేమెంట్ మనకి ఇస్తాడు. వాడికి దాంట్లో ఎంతో కొంత అంటే కర్మ, డ్రైవింగ్ అనే కర్మ చేస్తాడు. ఫలం ఎవరికి? యజమానికి సమర్పిస్తాడు. అప్పుడు వాడికి శాంతిగా ఉంటాడు. సాయంత్రం సార్ మీకు మొత్తం ఇంత ఇచ్చారు, యజమాని అంటాడు ఇదిగో నీ వంతు వాటా 10%, 20% తీసుకెళ్ళు. వాడు చాలా శాంతిగా. ఒకవేళ వాడు జిమిట్స్ చేసి యజమానికి అంతా ఎగ్గొట్టాలని ప్రయత్నం చేస్తాడు అనుకోండి, అప్పుడు బద్ధ స్థితి. భగవంతుతో జత కూడని వాడు తన శ్రమ ఫలం పట్ల లోభము కలిగిన వాడు. అంటే యజమానికి ఎగ్గొట్టి తను యజమాని కావాలా త్వరగా ఆయన మోసం చేయాలనుకునేవాడు బద్ధుడవుతాడు. లేదు యజమానికి ఒబీడియంట్ గా వినయ విధేయతలతో ఉన్నవాడు ముక్తుడై చాలా శాంతిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇక్కడ రెండు రకాల వ్యక్తులు, ఒకడేమో ముక్త స్థితిలో, ఒకడు బద్ధ స్థితిలో. ముక్త స్థితిలో ఏమో యజమానికి చాలా వినయ విధేయతలతో పనిచేస్తాడు. రెండవ వాడు కర్మ ఫలాలు నేను రెడీ చేస్తున్నా, సాయంత్రం కల్లా మొత్తం ఆయనకి ఎందుకు ఇవ్వాలా అంటే కర్మ ఫలాల పట్ల ఆసక్తుడయ్యేవాడు బద్ధుడు. కర్మ ఫలాల పట్ల లేదు నాకు నేను ఎక్కడో తిరిగేవాడిని, పాపం నాకు ఎంతో మేలు చేసి ఒక కారు కొనిచ్చాడు, ఎవడని చూస్తే కారు యజమాని నేనే ఉన్నట్టుగా పాపం ఎంత మేలు చేశాడు అని భావించి ఆ యజమాని కొరకు పనిచేసేవాడు. అంటే ఇక్కడ కృష్ణ భగవానుడు మనకి ఇంత ఉన్నతమైనటువంటి మానవ జన్మనిచ్చాడు. ఈ మానవ జన్మ ద్వారా అతడు సచిదానంద దేహాన్ని అంటే భగవద్ రూపాన్ని పొందే కర్మాన్ని మనం చేయొచ్చు. అటువంటి విషయాన్ని మనము తెలుసుకొని శాస్త్రం ద్వారా మన జీవితాన్ని గడిపితే అది ముక్త పురుషుడు గడిపేటువంటి జీవితము. అంటే అతను ఎప్పుడు కూడా కర్మ ఫలాల గురించి ఆలోచించాడు. వీలైనంత ఎక్కువ మటుకు ఆన్లైన్ కొట్టేసాడు సార్ మా సార్ పోతుంది, ఎమర్జెన్సీ అయితేనే ఆఫ్లైన్ అంటే క్యాష్ తీసుకుంటాడేమో. ఎందుకు? సార్ దగ్గర లెక్క ఉంటుంది కాబట్టి ఆ లెక్క కూడా మెయింటైన్ చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి భక్తులు ప్రతిది కూడా భగవత్ ప్రీత్యర్థము కర్మ చేస్తూ ఉంటారు. ఆయన ఏ కార్యం అంటే ఏ కర్మ చేసినా దాని వల్ల ఆ కర్మ ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేసిన వాడికి చింత ఉంటది. కర్మ ఫలం సంపూర్ణంగా భగవంతుడికి సమర్పించిన వాడికి చింతలు ఉండవు, బాధలు ఉండవు. ఇది నేను చేస్తున్నా, నేను అనుభవించాలి అనుకునే వాడికి దుఃఖాలు బాధలు తప్పవు. దీని గురించి పూర్వము ఒక సంఘటన జరుగుతుంది. ఒకడు ఉంటాడు, వాడు పెద్ద ఇల్లు, పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో వాడు ఎప్పుడు ప్యాషన్ ఉన్నట్టు ప్రతిదీ కూడా తన సొంతంగా చాలా కేర్ తీసుకుంటాడు. ఆ గార్డెన్ కానీ తోటలు కానీ అవన్నీ కూడా తన ఇంటి దగ్గర. అయితే ఒకసారి అనుకోకుండా ఒక ఆవు వాళ్ళ గేట్ లోపలికి వచ్చేసి తోటని కొంత పాడు చేస్తుంది. అప్పుడు ఆయనకు చాలా బాధ అనిపించి ఆవును కొట్టి కొట్టి చంపేస్తాడు అన్నట్టు. అప్పుడు ఊరు వాళ్ళు హరి అయినా ఆవును కొట్టి చంపాడు, ఆవును కొట్టి చంపాడు అని చెప్పేసి చేస్తే ఆయన లేదు లేదు నేను చంపలేదు. అరే ఎవరు చంపారండి అంటే నా చేతులు చంపాయి. ఆల్రెడీ చేతులు వేరు నీవు వేరా? అవునండి. ఈ చేతులు ఎందుకు చంపాయి తెలుసా? ఈ చేతులకు అధిపతి ఇంద్రుడు, కాబట్టి ఇంద్రుడు ఆజ్ఞ వల్ల చంపాయి. నేనేంటి నా యొక్క ప్రమేయం ఏమీ లేదు. ఓ అవునా, ఇలా కూడా ఉంటదా అంటే అవునండి. చేతిలో ప్రతి మన దేహంలో ప్రతి భాగానికి దేవతలు యజమానుడు, దీనికి యజమాని ఇంద్రుడు. కాబట్టి ఇది ఒక పాపము పుణ్యం ఇంద్రుడికే అని చెప్పేసి ప్రచారం చేస్తే అప్పుడు ఇంద్రుడి యొక్క గుడాచారులు అలా తిరుగుతూ తిరుగుతూ వాళ్ళ ఊర్లోకి వస్తే అప్పుడు అరే ఇంద్రుడు ఆవును చంపాడు, ఇంద్రుడు ఆవును చంపాడని ప్రచారం అవుతుంది. అది తీసుకెళ్లి వాళ్ళు ఇంద్రుడికి చెప్తాను, అరే నేను చంపానా,
ఎవడని చెప్తున్నాడో పలానా వాడు అంటే ఇంద్రుడు మారు వేషంలో అతని దగ్గరికి వస్తాడు. చూద్దాం వీడి సంగతి ఏంటని. అప్పుడు మారు వేషంలో వచ్చినప్పుడు, అరే ఈ తోట చాలా బాగుందండి. సో ఎవరిది, ఎవరు పెంచారంటే అతను అంటాడు, నా స్వహస్తాలతో పెంచానండి. నేను ఈ ఈ మామిడి తోటకు కారణము నా చేతులతో పెంచాను. ఓకే. ఇంకొకటి ఒక చిన్న కొలను ఉంటుంది, అందులో మొత్తం నిండుగా లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి. అరే ఇది ఈ పాండ్ చాలా బాగుందండి. ఎవరు కట్టించారు, ఎవరైతే ఎవ్వరు లేదండి, నా స్వహస్తాలతో చేశానంటాడు. తర్వాత ఇంకోటి రోజ్ గార్డెన్ లాగా ఉంటుంది. అరే ఈ గార్డెన్ చాలా బాగుందండి, ఎవరు పెట్టారు, నా స్వహస్తాలతో చేశానంటాడు. లాస్ట్ అంటాడు, ఏమయ్యా ఇవన్నీ మంచి అంటే నా స్వహస్తాలు అంటున్నావు, ఆవును చంపింది మాత్రం ఇంద్రుడి మీద వేస్తున్నావేంటయ్యా, ఆ ఇంద్రుడు ఎవరో కాదు నేనే, నా మీద నింద వేసావేంటి అని చెప్పేసి అనడం వల్ల ఆయన కంగు తినిపోతాయి. అంతా కూడా ఈ పాపము నీదే, నాకు ఎటువంటి ప్రమేయం లేదు. అంటే మంచి జరిగితే నేను చేస్తున్న నా స్వస్థాలు, చెడు జరిగితే నా మీద వేస్తావా. కాబట్టి ఇక్కడ కర్మ ఫలాలకు మనము అంటే మంచి కర్మ ఫలాలు అయితే నాది అంటుడు, చెడు అయితే ఇంకోటి మీద వేస్తున్నాడు. కాబట్టి అలా ఉన్నప్పుడు తప్పకుండా మనకు చింత, బాధలు, దుఃఖాలు రావడం జరుగుతుంది. ఇది భౌతికమైనటువంటి భావనలో చేసే కర్మలకు ద్వంద్వాలు ఉంటాయి. అదే ఒకవేళ కృష్ణభక్తి భావనలో ఎవరైతే కర్మలు చేస్తారో అక్కడ మంచి, చెడు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు అనేవి ఉండవు. ఎందుకు? ప్రతిది కూడా కృష్ణుడికే కదా. ఇందాక చెప్పాను క్యాబ్ కానీ రేపు చాలా పెద్ద పెద్ద వర్క్స్ చేయాలంటే దాని ఏమంటారు, జేసీబీలు, పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి. ఆ ఓనర్ వేరే అతను ఉంటాడు, డ్రైవర్ వేరే అతను ఉంటాడు. సో కాబట్టి ఆయనకేంటి, ఆయనే పంపించేస్తారు యాజ్ ఇ ఓనర్ లాగా. వర్క్ పాపం డేస్ టుగెదర్ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరి కొరకు చేస్తాడు? యజమాని కొరకు. యజమాని ఈయనకేమి ఇస్తాడు? శాలరీ ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా మనం చేసే ప్రతి పని, కర్మ అది కృష్ణుడి యొక్క కృప వల్ల, కృష్ణుడి యొక్క ప్రీత్యర్థము చేస్తున్నాని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చాలా సులభంగా కర్మ బంధనాల నుంచి విముక్తులవుతారు. ఎందుకు? ఆ భగవంతుడు సర్వ శుభకరుడు, అంటే మనకు అన్ని సకల శుభాలను ప్రసాదించేవాడు, సర్వరక్షకుడు. అన్ని ఆ భయానకమైనటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఆ భగవంతుడు సంపూర్ణంగా రక్షించగలుగుతాడు, మనం రక్షించగలుగుతాడు. కాబట్టి ఎవరైతే ఆ భగవంతుడి యొక్క భక్తి భావనలో ఉంటారో వాళ్ళకు ఈ భౌతిక ప్రభావము అనేది వాళ్ళపైన చూయించదు. కాబట్టి ఎప్పుడైతే భౌతిక ప్రభావం వాళ్ళ మీద చూపించదో వాళ్ళు నిత్య నిరంతరం చాలా శాంతితో ఉంటారు. అశాంతి అనేది వాళ్ళ దరిదాపుల్లో కూడా రాదు. కాబట్టి ఇక్కడ ఆ విధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే భగవంతుడి కొరకు గడపరో వాళ్ళకి ఏమైతుంది, దేని కొరకు గడుపుతారు మరి? వాళ్ళని వాళ్ళు దేహంగా భావిస్తారు. నేనంటే దేహము, కాబట్టి ఈ దేహాన్ని సుఖపెట్టాలి. కాబట్టి ఎవరైతే ఆ ఇంద్రియ భోగం అంటే దయచేసి ఇదేదో అనుకున్నారు, ఇంద్రియాలంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఇంద్రియాలు. వీటి కడుపు, వీటి సుఖానికి ఎవరైతే బ్రతుకుతారో వాళ్లకు శాంతి ఉండదు, అశాంతి ఉంటుంది. ఒకవేళ వీటి కొరకు కాకుండా ఈ ఇంద్రియాలకు అన్యంగా భగవంతుడి కొరకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా శాంతి, తర్వాత భయానికి దూరమైనటువంటి అభయానికి భగవంతుడు అభయాస్తాన్ని ఇస్తా ఉంటాడు. చాలా శాంతిగా జీవించగలుగుతారు. ఇదే కృష్ణ భక్తి భవన్లో కర్మ చేయడం వల్ల ఈ శాంతికి రహస్యం అని మనకు చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ దేహాన్ని వర్ణిస్తా ఉన్నారు. ఈ దేహము 9 ద్వారాలు కలిగినటువంటిది. నవద్వారే పురి అంటే 9 ద్వారాలతో కూడుకున్నటువంటి పురము, ఇది నగరం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ 9 ద్వారాలను కూడా, ఈ 9 ద్వారాలతో దేహ పరకర్మలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ 9 ద్వారాలతో కూడుకున్నటువంటి ఈ దేహాన్ని ఆత్మ తన కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళని ఏమంటారు? గోస్వామి అంటారు. లేదు, ఈ దేహం యొక్క కంట్రోల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని గోదాసులు అంటారు. మరి దేహము కంట్రోల్లో ఎప్పుడు ఉంటాము? ఈ మనము అనే ఆత్మ
ఈ భౌతిక దేహముతో ఎప్పుడైతే సంగత్వం వస్తుందో అప్పుడు నేను దేహము అనే ఫీల్ అయ్యే ఉంటుంది. అప్పుడు మనము మలిన చైతన్యంతో కర్మలు చేస్తాము. ఆ కర్మలు మనకు దుఃఖాలను ఇస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆకాశం నుంచి వర్షాకాలం వర్షం పడతా ఉంటే ఆ వర్షం నీటిలో గాలిలో పట్టుకొని చూడండి, చాలా ఫ్రెష్గా ఉంటే డైరెక్ట్ తాగొచ్చు. ఒకవేళ ఆ నీళ్లు భూమిని తాకాయి అనుకోండి, భూమి అంటే మట్టి, ఆ మొత్తం మట్టితో ఏమవుతుంది, నీళ్లు ఫ్రెషే కానీ మట్టి యొక్క సాంగత్యం వల్ల అవి మురికి నీళ్ళుగా మారుతాయి. అదే విధంగా మనం ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ దేహాన్ని ఎప్పుడైతే మనము సాంగత్యం తీసుకున్నామో అప్పుడు అది మలినాలతో నిండిపోతుంది. కాబట్టి మనకు భగవంతుడు ఏం చెప్తున్నంటే, మనం ఈ మలిన చైతన్యాన్ని కాస్త పవిత్ర చైతన్యంగా మార్చుకోవాలంటే మనము ఈ నవద్వారాలతో కూడుకున్నటువంటి ఈ దేహాన్ని నియంత్రించి కర్మలు చేయాలి. మరి ఈ నవద్వారాలు ఏంటి అనేది మనకు ఇక్కడ చాలా క్లారిటీ ఇస్తున్నాడు. నవద్వారే పురే దేహి హంసో లీలాయతే బహి వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు నాసిక రంధ్రాలు, నోరు, ఉదము, మర్మాలు, ఈ 9 ద్వారాలతో కూడుకున్నది ఈ దేహము. కాబట్టి బద్ధ స్థితిలోనేమో ఆత్మ ఈ దేహం కొరకు జీవిస్తూ ఈ దేహ సుఖాలలో ఆనందాన్ని వెతుకుతూ ఉంటుంది. కానీ ఎవరైతే 2 రకాలుగా, ఎట్లా అంటే మనం మధ్యలో ఉంటాం, ఒకవైపు భౌతికం అంటే భౌతిక ప్రపంచం ఉంటుంది, ఇంకొక వైపు భగవంతుడు ఉంటాడు, ఒకవైపేమో భగవంతుని యొక్క భౌతికం ఉంటుంది. మనము ఈ భౌతికంతో సాంగత్యం చేస్తే తాదాత్మ్యం సంబంధం పెట్టుకుంటే మనం ఏమవుతాము, బద్ధ స్థితిలో పునరపి జననం పునరపి మరణం అంటే బందీ అవుతాం. ఒకవేళ మనము భగవంతుడితో సాంగత్యం అంటే కృష్ణ చైతన్యంలో జీవించాలంటే భగవత్ సంబంధిత కర్మలు చేస్తే మనం ఈ భౌతిక ప్రపంచంలో స్వతంత్రులుగా జీవించగలుగుతాము, లేదా పరతంత్రులుగా జీవించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత మనకి ఇంకా చెప్తున్నారు, ఈ నవద్వారాలతో కూడుకున్నటువంటి దేహదారి అంటే ఆత్మ కర్మలను తయారు చేయడం కానీ, జనులను కర్మలో ప్రేరేపించడం కానీ, కర్మ ఫలాలను సృష్టించడం కానీ చేయడు. ఇదంతా ప్రకృతి గుణాల చేతనే చేయబడుతుంది. అంటే ఆత్మ నా కర్మలను తయారు చేయదు, తర్వాత కర్మల్లో మనము చేయడానికి ప్రేరేపించదు, కర్మ ఫలాలను ఇవంతా కూడా మనం ఏదైతే కోరుకుంటున్నామో, లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లైట్ టికెట్ మనం కొనుక్కున్నాం అనుకోని ఆన్లైన్లో, బస్ అంతే. మనకు ఇప్పుడు మనం ఏదైనా కంపెనీది ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాం, ఆ టికెట్ కొనుక్కున్న తర్వాత కంపెనీ ఏం చేస్తుంది, ఫ్లైట్ని పలానా టైంకి రెడీ చేస్తుంది, ఫ్లైట్ యొక్క పైలట్ని రెడీ చేస్తుంది, దాంట్లో హెయిర్ హోస్టెస్ని రెడీ చేస్తుంది, దాంట్లో ఫుడ్ రెడీ చేస్తుంది, ప్రతి ఒక్కటి. మనం ఆ ఫ్లైట్ని తయారు చేయము, ఫ్లైట్లో ఉన్నటువంటి హెయిర్ హోస్టెస్ ఎవరిని కూడా తయారు చేయము, అక్కడ మనకు ఏమీ సంబంధం లేదు. సో ఎందుకు, మనం ఆల్రెడీ దాని కొరకు పే చేస్తాం. కాబట్టి ఈ లైఫ్కి సంబంధించి మనం కర్మలను కానీ తయారు చేయము, తర్వాత ఈ కర్మ ఫలాలను మనం తయారు చేయము, దీన్ని కూడా మనం చేయలేము. అదంతా కూడా మనం లాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి త్రిగుణాల యొక్క ఫలాలు ఈ లైఫ్లో భగవంతుడు మనకు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి 7వ అధ్యాయంలో మనకు చెప్తున్నారు, 2 ప్రకృతులు ఉంటాయి. ఒకటి ఈ దేహము పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ ప్రకృతి, దాన్ని న్యూన ప్రకృతి అంటారు. దీనికి అతీతమైంది ఉన్నత ప్రకృతి, అది ఆత్మ. ఈ ఆత్మ ఉన్నత ప్రకృతి, భౌతిక ప్రపంచం అనేది న్యూన ప్రకృతి, అంటే అది లోయర్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ దేహము న్యూన ప్రకృతి తాత్కాలికము, శాశ్వతంగా ఉండదు, అదే ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ఈ దేహం అనే ప్రకృతితో కూడుకున్నది ఎందుకు వస్తుంది, లాస్ట్ లైఫ్ లో మనం ఏదైతే కర్మలు చేశామో ఆ కర్మల యొక్క ఫలమే మనకు నివాస యోగ్యమైనటువంటి దేహాన్ని భగవంతుడు ప్రసాదించడం జరుగుతుంది.
ఇది బద్ధ వాతావరణంలో నివసిస్తూ జీవుడు దేహంతో తాదాత్మ్యం చెంది దేహ కలాపాల ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. అంటే మనం లాస్ట్ లైఫ్ లో సపోజ్ కొన్ని తమో గుణంలో కర్మలు చేసి ఉంటే ఆ తమో గుణ ఫలాలను అనుభవించడానికి దేహాన్ని ఇస్తాడు. సత్వగుణంలో కర్మలు చేసి ఉంటే సత్వగుణ కర్మ ఫలాలను అనుభవించడానికి దేహం ఇవ్వడం జరుగుతుంది. దేహం ఇచ్చి ఆ దేహం అటువంటి కర్మ ఫలాలను భోగించడానికి భగవంతుడు వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా అనంత కాలం నుండి ఇలా సత్వగుణ కర్మల ఫలాలు, రజోగుణ కర్మ ఫలాలు, తమోగుణ కర్మ ఫలాలు ఇవి అనంత కాలం నుండి జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకొని ఈ లైఫ్ లో నాకు వచ్చినటువంటి సుఖ దుఃఖాలు నా యొక్క పాస్ట్ లైఫ్ యొక్క కర్మలు అని ఎవరైతే తెలుసుకుంటారో అది నిజమైనటువంటి జ్ఞానము. ఎవరైతే ఆ విధంగా జ్ఞానవంతులు అవుతారో వాళ్ళు ఇంకా ఈ లైఫ్ లో కర్మ బంధనాల్లో చిక్కుకోనటువంటి కర్మలు చేస్తారు. అంటే నా తమోగుణ కర్మలు చేయరు, రజోగుణ కర్మలు చేయరు, సత్వగుణ కర్మలు చేయరు. విశుద్ధ సత్వగుణంలో కర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? సత్వగుణం కూడా బందీ చేస్తుంది మనని. కాబట్టి ఈ దేహాన్ని సంపూర్ణంగా భగవత్ సేవకు ఉపయోగిస్తాడు. దేహంలో ఉన్న ప్రతి ఇంద్రియాన్ని భగవత్ సేవకు ఉపయోగిస్తాడు. లేదు అనుకుంటే మళ్ళీ మనం ఈ దేహంతో జీవన సంఘర్షణ చేయాల్సి వస్తుంది. అలా జీవన సంఘర్షణ చేస్తూ ఈ భవసాగరం సాగరం మధ్యలోకి వెళ్ళారనుకోండి, ఎవరన్నా ఇంకా చాలా కష్టం ఈ ఒడ్డు కానీ ఆ ఒడ్డు కానీ వెళ్ళడానికి. ఎందుకు? ఆ సముద్రం ఏం చేస్తుంది? అలల పైకి ఎగురుతాయి, లోపలికి వెళ్తాయి, పైకి వెళ్తాయి, లోపలికి వెళ్తుంది. అలా తల క్రిందలో ఒక మనిషిని చేస్తాడు. ఎవడన్నా అక్కడ ఆ జాలర్లు వెళ్తా ఉంటారు పాపం తెలియక. తుఫాన్ వచ్చిందంటే ఆ పడవలోంచి ఎగిరిపోయి ఆ వలల్లో కొట్టుకుపోయాడంటే పాపం ఆ వలల్లో కిందికి మీదికి కిందికి మీదికి ఆయన తేలుతో మునుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ తేలుతో మునుగుతూ ఉండడమే పునరపి జననం పునరపి మరణం. కాబట్టి ఎవరైతే ఈ విషయాన్ని భగవద్గీత ద్వారా తెలుసుకుంటారో వాళ్ళు కృష్ణ భక్తి భావన ద్వారా అటువంటి మునుగడము తేలడం నుండి బయటపడడానికి కృష్ణ చైతన్యం అనేది చక్కని మార్గము. ఈ పునరపి జననం పునరపి మరణం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇటువంటి సంక్షోభాల నుండి బయటపడాలంటే కేవలము భగవంతుడి యొక్క పాద పద్మ ఆశ్రయం మాత్రమే చాలా సులభమైనటువంటి మార్గము. సో కాబట్టి ఇక్కడ మనము ఏమనుకున్నాము? ఒక జీవుడు ఈ దేహాన్ని ఉపయోగించుకొని ఎలా ముక్తిని పొందొచ్చు. అంతేకాకుండా భగవంతుడు ఏం చేస్తున్నాడు? మనకు ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటే అటువంటి వసతులను ఏర్పాటు చేస్తున్నాడు. సో ఇక్కడ బందీ అవ్వాలి, బద్ధ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఇక్కడ భగవంతుడు ఎప్పటి బద్ధ జీవితంలో పాపాలు చేస్తే ఆ పాపాలకు భగవంతుడు కారణం కాదు, తర్వాత పుణ్యాలు చేస్తే పుణ్యాలకు కూడా భగవంతుడు కారణం కాదు. ఇవన్నీ కూడా దేహదారులు మాత్రమే వాళ్ళు కారణం అవుతారు. ఎందుకు? వాళ్ళు అజ్ఞాన కారణంగా మోహితులై ఈ జీవితమే నిజమైంది, ఈ యొక్క భౌతిక ప్రపంచమే భోగ ప్రపంచము, ఇక్కడ భోగించాలి అని అనుకొని ఎవరైతే జీవిస్తారో అది మోహ కారణమైంది. సో కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా సృష్టించింది దేవాది దేవుడు కృష్ణ భగవానుడు. మనం మాత్రము భగవంతుడు విభు. సో మరి కృష్ణుడిని ఎందుకు భగవంతుడు అనాలంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, షడైశ్వర్య సంపన్నుడు, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము, తర్వాత జ్ఞానము, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము, జ్ఞానము, సంపద, ఈ 6 ఐశ్వర్యాలతో కూడుకున్నటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఎవరైతే ఈ భగవంతుడి యొక్క ఈ సంపదల గురించి తెలుసుకోలేరో వాళ్ళు మోహితులై వాళ్ళు తన జీవితాన్ని భగవంతుడికి సమర్పించకుండా గడుపుతూ ఉంటారు. అలా జీవితాన్ని గడపడము, అటువంటి కర్మ ఫలాలను, అటువంటి కర్మలు వాటి ఫలాలని
గొలుసుల ద్వారా వాళ్ళు బందీ అవుతారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నా ఉన్నత ప్రకృతికి సంబంధించినటువంటి వాడు. ఈ న్యూన ప్రకృతి, భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి వాడు కాదు. జీవుడు అంటే ఆత్మ, ఉన్నత ప్రకృతి అంటే భగవంతుడు పరమాత్మ లేదా భగవంతుడి ధామము. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళు అత్యంత ఆనందంగా ఈ భౌతిక ప్రపంచంలో స్వతంత్ర జీవులుగా జీవిస్తారు. తర్వాత ఎందుకు? ఆ భగవంతుడు పరమ స్వతంత్రుడు, భగవంతుడు పరతంత్రుడు కాదు. కాబట్టి ఎవరైతే ఆ అటువంటి భగవంతుడికి శరణాగతి పొంది జీవించడం మొదలు పెడతారో వాళ్ళు మోహ మోహం నుంచి బయటపడగలుగుతారు. మోహం అంటే నేను దేహము, ఈ ప్రపంచమే నాకు శాశ్వతము అనే చైతన్యంతో జీవించడమే మోహ చైతన్యము, మోహితుడై జీవించడము. కాబట్టి ఎవరైతే అటువంటి దేహం అనే మోహంలో ఉంటారో దేహ సుఖాలను తీర్చుకోవడానికే వాళ్ళు జీవితాన్ని గడుపుతారు. అది ఎందుకు అలా జరుగుతుందంటే ఎప్పుడైతే ఆత్మ ఈ దేహంతో సంబంధం ఏర్పడుతుందో, ఈ దేహం ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం పెట్టుకొని నిజమైన జీవితం అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రాపంచిక విషయాలు అంటే ఈ ప్రపంచంలో దేహం కొరకు జీవించేటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా భౌతిక చైతన్యంలో కర్మలు చేస్తూ బందీ అవుతాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు మల్లెపూల సీజన్ లో మల్లెపూల మార్కెట్ నుంచి వెళ్తున్నాం అనుకోరి, ఆ స్మెల్ చాలా గొప్పగా ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మనం వేరే ఫిష్ మార్కెట్ వెళ్ళాం అనుకోండి, అదంతా వాసన, అంటే ఆ వాసన క్యారీ అవుతా ఉంటుంది మనతో పాటు. కాబట్టి ఈ మొక్కు ఏ వాసన తీసుకొని అది మనకు అందిస్తుంది. సో కాబట్టి అటువంటి వాసనను మనము గ్రహించినట్టుగా పూర్వ జన్మల యొక్క వాసనలు కూడా మనతో పాటు వస్తూ మనకు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకునేటువంటి కర్మలు చేస్తూ ఉంటుంది. కానీ మనం అన్లెస్ అంటే అటువంటి కర్మలకు పోలీస్ స్టాప్ పెట్టకపోతే, అటువంటి జన్మలకు పోలీస్ స్టాప్ పెట్టకపోయినట్టయితే తిరిగి తిరిగి మళ్ళీ మనము పునరపి జననం పునరపి మరణం పొందవలసి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటి వరకైతే ఈ జన్మ మృత్యు జరా వ్యాధులకు మనం పులి స్టాప్ పెట్టమో అప్పటి వరకు ఈ కర్మ బంధనాల్లో మనం బందీ అవుతాము. ఎప్పుడైతే మనము ఈ భౌతిక ప్రపంచంలోంచి విడుపడాలనుకుంటామో ఎప్పుడు అది సాధ్యము? అది కేవలము భగవంతుడితో సంబంధము. భగవంతుడు అంటే ఎవరు? షడైశ్వర్య సంపన్నుడు. భగవంత్ సంబంధం ఎలా అవుతుంది మనకు? మరి మనం భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను ఎవరైతే ఎక్కువ శ్రవణం చేస్తారో, శ్రవణం చేసి సాధువుల యొక్క సాంగత్యం తీసుకుంటారో వాళ్ళ కర్మలన్నీ కూడా పవిత్రం అవుతాయి. సో ఎప్పటి వరకైతే కర్మలు పవిత్రం కావో, పవిత్రం అంటే ఆధ్యాత్మికం, అప్పటి వరకు జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో కొన్నిసార్లు పుణ్యకర్మలు చేస్తాడు, కొన్నిసార్లు పాపకర్మలు చేస్తాడు. పుణ్యకర్మలు చేయడానికి భగవంతుడే వాళ్ళకు వసతులు ఏర్పాటు చేస్తాడు. పాపకర్మలు కోరుకున్న వాడికి పాపకర్మలకు సంబంధించినటువంటి వసతులు, అంటే ఈ సృష్టి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక మనం ఎగ్జిబిషన్ తీసుకున్నట్టు అయితే ఎగ్జిబిషన్ సొసైటీ ఏం చేస్తుంది? అందరికీ స్టాల్స్ అలాట్ చేస్తుంది. రకరకాల స్టాల్స్, ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉండొచ్చు, హోటల్స్ ఉండొచ్చు, పిల్లలు ఆడుకోవడానికి ఉండొచ్చు, షాపింగ్ ఉండొచ్చు. అదే విధంగా ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక ఎగ్జిబిషన్ అనుకుంటే, ఎగ్జిబిషన్ మనకు 45 రోజుల కొరకు వస్తే ఈ భౌతిక ప్రపంచం అనే ఎగ్జిబిషన్ బ్రహ్మ యొక్క కాలమానం ప్రకారము 311.04 లక్షల కోట్ల సంవత్సరాలకు వస్తుంది. ఇక్కడ ఎవరికి ఏది కావాలన్నా కూడా వసతులు భగవంతుడు ఏర్పాటు చేశాడు. మరి మనము డిసైడ్ చేసుకోవాలా ఏది మనకు మంచి, ఏది చెడు అనేది. మనకు మంచి అంటే కేవలం భగవత్ ప్రీత్యర్థము కర్మ చేస్తే ఈ ఎగ్జిబిషన్ లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జిబిషన్ నుంచి శాశ్వతమైనటువంటి ధామానికి మనము చాలా సులభంగా వెళ్ళగలుగుతాము. దాని కొరకు భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? జీవుడు తన దుఃఖంలో సుఖంలో పూర్తిగా పరతంత్రుడై ఉంటాడు. భగవంతుని సంకల్పంతో అతడు గాలిచే తోయబడిన మేఘంలాగా స్వర్గానికో లేదా నరకానికో వెళ్తాడు. సో ఎట్లయితే మనము ఐదర్ రెండే పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకాలకు వెళ్తాము,
పాపకర్మలు చేస్తే మనము నరక లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డిసైడ్ చేసుకోవాలి, నాకు పుణ్యకర్మలు చేసి దేవతల లోకాలకు వెళ్ళాలా, పాప కర్మలు చేసి నరకాలకు వెళ్ళాలా? ఈ దేవతల లోకాలైనా నరకాలైనా ఈ భౌతిక ప్రపంచంలోనే అవి ఒక భాగము. కానీ నిజమైనటువంటి ఇవి రెండు కూడా మనకు పుణ్యకర్మలు అంటే సత్వగుణంతో చేసినటువంటి కర్మలు మనకు గోల్డెన్ చైన్స్ తో బంధించవచ్చు. నరకంలో యాత్రను అనుభవించడం అంటే ఐరన్ గొలుసులతో, పాపాలు చేస్తే ఐరన్ గొలుసులతో మనము బంధింపబడుతూ ఉంటాం. కాబట్టి ఈ రెండు కూడా మనకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి నిజమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు, దేహధారి అయిన జీవుడు కృష్ణ భక్తి భావనను తప్పించుకోవాలనే అనాది అయిన కోరికచే తన మోహానికి కారణమవుతున్నాడు. తత్ఫలితంగా అతడు తాను సహజరీత్యా నిత్యుడు, ఆనందమయుడు, జ్ఞానవంతుడే అయినను తన అల్పస్థితి కారణంగా భగవత్ సేవ అనే తన సహజ స్థితిని మర్చిపోయి ఆ విధంగా అవిద్యలో చిక్కుపడుతున్నాడు. మనం ఇంద్రలోకాలు, స్వర్గలోకాల్లో కానీ నరకలోకాల్లో కానీ ఎందుకు చిక్కుపడుతున్నాం అంటే మన యొక్క సహజ స్థితి ఏంటి? నేను ఆత్మను. అసహజ స్థితి ఏంటి? అన్యాచురల్ అంటే దేహాన్ని అని భావించి దేహ సుఖాల కొరకు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. దేహ సుఖాల కొరకు ఎన్నో మోసాలు చేస్తూ ఉంటాం. దేహ సుఖాలకు ఎన్నో హింసలు చేస్తూ ఉంటాం. ఆత్మస్థితిలో అహింస పరమో ధర్మం. ఆత్మస్థితిలో భగవత్ సేవకుడు, దేహ స్థితిలో తను యజమానిగా ఫీల్ అవుతూ జీవించాలనుకుంటాడు, కానీ యజమానిగా ఉండలేడు. ఎవరో ఒకరికి సేవిస్తూ ఉంటారు, ఎవరో ఒకరికైనా దేహాలను సేవిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆయన అజ్ఞానం అనే అంధకారంలో చిక్కుబడతాడు. అజ్ఞానవశంగా జీవుడు తన బద్ధస్థితికి భగవంతుడు కారణమని అంటాడు. ఇంకా భగవంతుని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. ఇందాక అనుకున్నాం కదా, తను చేస్తే తన తెలివితేటలు, తన గొప్పతనము. సో ఒకవేళ తనకు దుఃఖము, బాధలు వస్తే అది భగవంతుడి వల్ల కలుగుతుంది అని ఆయన భగవంతుని బ్లేమ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వేదాంత సూత్రం 2.1.34 ప్రకారం ఏం చెప్తున్నారంటే, వైషమ్య నైర్దృణ్యే న సాపేక్షత్వాత్ తథాహి దర్శయతి. భగవంతుడు బయటకు ఆ విధంగా కనిపించిన ఎవరిని ద్వేషించడు, ఎవరిని ఇష్టపడడు. కాబట్టి మనము భగవంతుడి యొక్క అంశ అనుకుంటే మనం కూడా ఎవరిని ద్వేషించము, ఎవరిని ఒకరిని ఇష్టపడము, ఒకరిని ద్వేషించడము, ఒకరు నాకు మిత్రుడు, ఒకడు శత్రువు అనేది ఉండదు. ఎందుకు? భగవంతుడికి కూడా ఆ విధంగా ఉండదు. ఆ స్థితిలో ఎవరైతే జీవిస్తారో అది ముక్త స్థితి, దానికి వ్యతిరేకమైంది బద్ధ స్థితి. కాబట్టి మనందరం కూడా ఇది చాలా అద్భుతమైన అధ్యాయము. కృష్ణ చైతన్యంలో శ్లోక కర్మలు ఎలా చెయ్యాలి అని నేర్చుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం ఒకానొక రోజు ముక్త స్థితిలో మన ప్రతి కర్మ ముక్త స్థితిలో చేస్తూ ఈ శరీరాన్ని ఆనందంగా ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాయడము, భగవంతుని ధామానికి వెళ్ళడము జరుగుతుంది. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.